దుంపలు చూసారు కదా ఎట్లున్నాయో, మస్తున్నాయి. ఇగో హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసా శామ్ విలేజ్ బ్లాగ్స్. మీకైతే ఇప్పుడు నేను లోటస్ రూట్స్ తెలుసు కదా, తామర గడ్డలు అయితే మీ ముందు తీసుకొచ్చిన. ఇవి ఏం చేస్తారంటే, ఇగో ఈ పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి కదా, వీటిని అయితే మన గిరిజనులు చాలామంది ఏం చేస్తారంటే వీటిని మంచిగా ఉడకబెట్టుకొని తింటారు, చిప్స్ చేసుకొని కూడా తింటారు. అవి కూడా చూపిస్తా తినేటి ఎట్లా తింటారు అని చెప్పేసి. అండ్ మళ్ళీ ఏంటంటే ఈ మెయిన్గా చాలామంది ఇళ్ళల్లో పెంచుకుంటారు. ఎట్లా అంటే బాత్రూమ్ టబ్బులు ఉంటాయి కదా, ఆ టబ్బులలో వాటర్ టబ్బులలో ఇవి పెంచుకుంటారు. ఎట్లా అంటే ఇవన్నీ రూట్స్, ఇవి తీసుకెళ్ళి వాటర్ వేస్తే ఇక మళ్ళీ ఇట్లా ఇట్లా లీవ్స్ వస్తూ ఉంటాయి. మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూపించాను. యూట్యూబ్లో చూసే ఉంటారు చాలామంది. ఇప్పుడు ఈ గడ్డ ఉంది కదా, ఇది రూట్ అన్నట్టు. ఇది మనకేమైతే అంటే సీడ్ నుంచి మళ్ళీ సేమ్ ఇట్లా గ్రో అవుతూ ఉంటుంది. మనం ఇక్కడికి కట్ చేసుకొని దీన్ని తీసుకొని మళ్ళీ వాటర్ టబ్లో వాటర్ పోసిన తర్వాత కొంచెం ఇలాంటి సాయిల్ వేసుకొని ఇట్లా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ఏమైతే అంటే ఇప్పుడు ఇట్లుంది కదా ఈ చెరువులో సేమ్ యాజ్ ఇట్లా వచ్చి మళ్ళీ పువ్వులు వస్తూ ఉంటాయి. పువ్వులు వచ్చిన తర్వాత వాటికి మళ్ళీ సీడ్స్ వస్తూ ఉంటాయి. చాలా రకాలుగా ఇవి చాలా ఇళ్ళల్లో కూడా పెంచుకుంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నా. మీకు కావాల్సిన వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా అండ్ స్క్రోలింగ్ కూడా చేస్తూ ఉంటాను నెంబర్, మీరు కాల్ చేయండి, ఓకేనా. ఈ అమ్మ వాళ్ళు అయితే తాగుతున్నారు చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 o'clock. ఎంత అవుతుంది టైం? అవుతుందన్నా టైం 11:30 అవుతుంది. ఎండ నడినెత్తి మీద ఉన్నాడు, పొట్టు కొడతాడు. అయినా కూడా కష్టపడి తాగుతున్నాం. తవ్వడం అయితే ఆగుతలేదు, మీకోసం అయితే తీసుకుంటున్నాం. చూసారు కదా, చాలా కలెక్ట్ చేస్తాం మీకోసం అనేది. ఇదైతే పింక్, గులాబీ కలర్ ఉంటుంది, ఇది పింక్ కలరు. ఇంకా అండ్ వైట్ కూడా ఉన్నాయి. వైట్ కావాల్సిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. ఇవన్నీ రూట్స్ మీకోసమే. ఈ చిన్న చిన్న పిల్లలు అన్నట్టు. ఇంత దుంపలు ఉన్నాయి, కావాలైతే ఫోన్ చేయరి. ఏమమ్మా తిందామా మరి? ఇక్కడ కాసుకొని తిందామా? దుంపలు ఉన్నాయి. ఎవరికి? నువ్వేమో దుంపలు పెద్ద పెద్ద దుంపలు మీరు చేసుకుంటారు. నాకేమో ఇటు పిలకలు ఇస్తే నేను ఏం చేయాలి? అమ్మక తినానా? లేకపోతే ఈ పిలకలు నేను ఏం చేస్తా చెప్పురే. చూసారు కదా ఫ్రెండ్స్, చెరువు మొత్తం ఎండిపోయింది. వర్షాకాలం అయితే మొత్తం నన్ను మించిపోతే వాటర్ అయితే అప్పుడు విపరీతంగా పూలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇందులో ఉన్న వాటర్లనే పీకేసి గడ్డలను తీసుకుపోయి అయితే పింకు ఆల్రెడీ చూపించిన ప్రీవియస్ వీడియోస్లో మీకు ఇదే చూపించిన. ఇక్కడ పింక్ వీడియోస్ ఉన్నాయి, అదే పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో మనం అటు సైడ్ మనమైతే చెరువుని చూపిస్తాం మీకు. వీళ్ళందరికీ ఇప్పుడు గాయస్ మీరైతే వీడియో చూస్తున్నారు బట్ లైక్ కొట్టడం లేదు. చూస్తారు కదా ఎట్లా తవ్వి పెట్టిర్రో. ఇందులో వాటర్ అనేటివి అయితే బంటాలు అయితే ఫ్రీగా తవ్వినట్టే. ఇవి తింటే మంచి బలం వస్తుంది. అండ్ మీరైతే మంచిగా తోటలలో పెంచుకోవడానికి అయితే సూపర్గా పనిచేస్తాయి. ఎస్, కానీ అన్న వీళ్ళకైతే ఇప్పుడు ఫ్లవర్ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే మొత్తం డ్రై అయిపోయింది కదా. డ్రై అయిపోతే ఓన్లీ ఇక్కడ మొత్తం ఆకులే ఉన్నాయి, పువ్వులు అయితే ఏం లేవు. సో ప్రీవియస్ వీడియోలు అయితే పెట్టి ఉంచిన, అవైతే చూడండి, వీళ్ళైతే యాడ్ చేస్తా. చూసారు కదా చెరువు మొత్తం ఖాళీ అయిపోయింది. గైస్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియో చూస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, కానీ లైక్ కొట్టలేదు, షేర్ కొట్టట్లేదు. మీరైతే ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా రాయండి, ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మనకైతే కింద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి కావాలని చెప్పండి, నేనైతే పంపించేస్తా. చూసారుగా రూట్స్ అయితే మంచి నాణ్యంగా మంచి ఇంత లావు ఉన్నాయి. అయితే 100% దాన్ని ఏమంటారు రీజనరేట్ అట్లా ఏమంటారు అన్న వాటిని పెరగడాన్ని వాటిని పెట్టి అంటే మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సీడ్స్ కూడా జర్మినేట్ అవుతాయి, కాకపోతే ఏంటంటే సీడ్స్ వల్ల ఏంది ఓన్లీ ఆకులే వస్తాయి. ఇప్పుడు ఇది చూడండి, యాక్చువల్గా ఈ సీడ్స్ అన్నీ రాలిపోయినాయి. ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ ఉంటాయి కదా, రాలిపోయిన తర్వాత సేమ్ ఇట్లా రీబర్త్ అవుతూ ఉంటాయి. రీబర్త్ అయ్యి మళ్ళీ సేమ్ ఇక గడ్డ లెక్క ఇట్లా అవుతూ ఉంటుంది కింద. ఇదంతా మా సైడు ఎక్కువ పందులు ఉంటాయి, అవి వాటి పని కానిస్తూ ఉంటాయి దుంపల కోసం. వాటికే లేకుండా అయినట్టున్నాయి. ఈ అవ్వ అయితే పాపం మొన్న నుంచి తాగుతాను. ఎన్ని గడ్డలు అవేమమ్మా? ఇలా ఎంత ఒక 1000 రూపాయల దాకా వాడాటేనా?
పడే 1000 రూపాయలు. ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు చెప్తావు, నీ పేరు ఏదో ఉండే సమ్మక్క. మాదార వాళ్ళు ఉండరు కదా చుట్టాలైతే నీకు. గిది నాకు ఇవ్వవా? ఎందుకు రావు అంటే ఏంటిదని అడుగు, పని అయిపోతుంది. అమ్మకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 80 ఉండొచ్చా? రెడీ 80 ఉండొచ్చా? 50 ఉంటాయా? చూసారు కదా, 70 దాకా ఉండొచ్చు మేబీ, ఐ థింక్. చూసి ఇవి అయితే ఇంత పెద్దగా ఉన్నాయి. ఇవి ఏం చేస్తారమ్మా? మేము కోసి ఉడకబెట్టి అమ్ముతాం. ఈ తింటే లాభాలేంటి? ఇగో వెళ్తూనే ఉన్నారు. ఆగాగో, ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నదో. వీటిని మనం ఆలుగడ్డ చిప్స్ లెక్క వేసుకోవచ్చు, హైలైట్ ఉంటాయి. నేనైతే మందు స్టఫ్ కింద అమ్ముదామని చూస్తాను. ఎవరన్నా వైన్ షాప్ల కాడ ఈ కట్ చేసి చిప్స్ చేసి పెడదామని చూస్తాను. ఇది ఒక బిజినెస్ అన్నట్టు. ఇక అంటే ఓన్లీ ఎండాకాలమే దొరుకుతాయి. ఇది రేర్గా దొరుకుతాయి కాబట్టి ఏమన్నా కాస్ట్ గిట్ల ఎక్కువ ఉండవచ్చు, చెప్పలేం. నీకు కూడా తెలుసా, ఇది మన అమెరికాలో వీటి చిప్స్ కూడా దొరుకుతాయి. ఒక అదే అమెరికాలో చిప్స్ చూసిన ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నా కానీ మన దగ్గర పైసలు లేవు, అందుకే సప్లైకే ఇంటికాడ కాల్చుకొని తింటాను. బలం వస్తాయమ్మా ఇది తింటే? బలం రావు, అట్టి అని తిందా. వామ్మో, ఎప్పుడు వచ్చింది మీరు ఇక్కడికి? ఉదయాన్నే వచ్చిందా? 6ంటికి వచ్చిందా? 4ంటికి వచ్చిందా? చూడండి, ఇట్లా రండి ఒకసారి చూడండి గాయస్. నార్మల్గా ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే మంచిగా ఉడకబెట్టి మంచిగా కొన్ని తినేసి మిగిలినవి మా ఇక పొట్టకు సంబంధించి జనాలకు కొంతమంది ఎవరైనా తినే వాళ్ళు ఉంటారు కూడా, వాళ్ళకి బయట మార్కెట్లో ఇచ్చేస్తాం. వాళ్ళకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. ఎట్లా ఇస్తారు ఇవి? ఒక డబ్బాకి ఎంత అని? కటోరకి 50 రూపాయలా? అంటే ఉడకబెట్టి అమ్ముతారు అనుకుంటా. అంతే, ఉడకబెట్టి అమ్ముతారు. ఆగో ఆమె అంటాను నేను. అగో పెద్దమ్మ పైసలు అడుగుతుంది. నీకు ఇవ తెలుసా అమ్మ? బెల్లం కొండలు చుట్టాలేనా? అగ్గో, మీ మనమరాలు నీకు గడ్డలు తెమ్మని అడిగింది కదా. మీ మనమరాలు గడ్డలు పంపి మా నానమ్మే పంపుతుంది, నా పేరు చెప్పు అని అన్నది. మరి